హలో అండి. ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు కడిగి పెట్టుకోవాలి. కుక్కర్‌లో టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలానే పాలకూర క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కట్ చేసి కూడా పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు వేయాలండి. అవి వేగాక ఉల్లిపాయ వేసుకోవాలండి. అలానే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు అంతా బాగా వేగాక పాలకూర వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాక పాలకూర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పాలకూర. పాలకూరలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంగువ, కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలండి. పాలకూరలో వాటర్ వచ్చినంత వరకు. సిమ్లో బాగా వాటర్ వచ్చినంత వరకు కొంచెం పాలకూర బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. పాలకూర బాగా మగ్గాక మనం పెట్టుకున్న విజిల్స్ వచ్చిన కందిపప్పునేమో తీసుకొని కలిపి ఆ పాలకూరలో వేసుకోవాలండి. అలానే మనం నానబెట్టుకున్న చింతపండు పిండి కొంచెం వేసుకోవాలండి. కొంచెం సాంబార్ పౌడర్, అంతేనండి. బాగా మరగనివ్వాలి. కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పప్పు. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే. బాయ్ బాయ్.